వెల్కమ్ టు డిగ్రీ ఐటీ అకాడమీ ఛానల్. ఈ ఛానల్లో ఇప్పుడు ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ బీకామ్ వాళ్ళకి ఈ పేపర్ ఉంది. దీనిలో ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ క్రియేటింగ్ టేబుల్స్ ఇన్ ఎంఎస్ వర్డ్ అనే క్వశ్చన్ గురించి చూద్దాము. ఈ క్వశ్చన్కి సంబంధించిన పీడిఎఫ్ కావాలి అంటే www.degreeitacademy.in అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మొత్తం అందులో ఉంది. దీంతో పాటు మీకేమన్నా క్వశ్చన్స్ కావాలి అంటే కనుక కామెంట్ చేయండి. ఖచ్చితంగా మ్యాక్సిమం ట్రై చేస్తాను చెప్పడానికి. ఇప్పుడు మనం క్వశ్చన్ ఏంటంటే క్రియేటింగ్ టేబుల్స్ ఇన్ ఎంఎస్ వర్డ్. ఒక ఎంఎస్ వర్డ్లో టేబుల్ మనం ఎన్ని రకాలుగా క్రియేట్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి అంటే ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళాలి. ఇన్సర్ట్ మెనూలో ఇక్కడ టేబుల్ అనే ఒక ఆప్షన్ అయితే ఇక్కడ కనపడుతుంది చూడండి. ఈ టేబుల్లో ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ టైప్స్లో మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. అందులో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనం ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలనేది సెలెక్ట్ చేసుకుంటే టేబుల్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇలా అడ్డంగా ఉండే వాటిని రోస్ అని చెప్పేసి అంటాము, నిలువుగా ఉండే వాటిని కాలమ్స్ అని చెప్పేసి అంటాం. సో మీకు ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకొని ఒక టేబుల్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, టేబుల్ అనేది ఇన్సర్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకొక మెథడ్ చూద్దాము. ఇక్కడ కేవలం ఇవాళ వీడియోలో కేవలం ఒక టేబుల్ని క్రియేట్ చేయడం మాత్రమే చూపిస్తాను. దీన్ని ఎలా ఎడిట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే, ఫస్ట్ వీడియో వచ్చేసరికి ఇలా టేబుల్ని మనం క్రియేట్ చేసుకుంటాము. అలా కాకపోతే ఇన్సర్ట్ టేబుల్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళిన తర్వాత టేబుల్ డ్రాప్ డౌన్ మెనూలో ఇన్సర్ట్ టేబుల్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. అందులో అది ఓపెన్ చేయగానే మీకు ఇలా ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి చూడండి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని కావాలి అని అడుగుతుంది. మీకు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రోస్ ఎన్ని కావాలి అని చెప్పేసి అడుగుతుంది. అయితే ఒక అడ్వాంటేజ్ అయితే వర్డ్లో ఉంది, అదేంటి ఇప్పుడు చూద్దాము. సో కాలమ్స్ ఎన్ని కావాలి అనేది మనం ముందే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సో కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నాక జస్ట్ ఓకే చెప్పండి, మీకు టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఎన్ని కాలమ్స్ అయితే మనం ఇచ్చామో అన్ని కాలమ్స్ తోటి టేబుల్ అయితే క్రియేట్ అయింది. అయితే వర్డ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఒకసారి ట్యాబ్కి యూజ్ చేస్తే, సపోజ్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంది కర్సరు, ట్యాబ్ అంటే నెక్స్ట్ కాలమ్కి వెళ్తుంది. కీబోర్డ్లో ఉన్న ట్యాబ్ కీ అనమాట, వన్ సింగిల్ కాలం అనమాట. ట్యాబ్ 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 ఇలా ట్యాబ్ ఇచ్చుకుంటూ వెళ్తే ఒక కొత్త రో అనేది మీకు జనరేట్ అవుతూ వెళ్తుంది అనమాట. సో వర్డ్లో మనకున్న బెస్ట్ ఫీచర్ ఇది. సో ఆ టేబుల్లో కాలమ్స్ అనేవి కొత్తగా కావాలి అంటే మనం ఎడిట్ చేసుకోవాలి, కానీ రోస్ మాత్రం ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ఓకే, సో ఇలా మనకి ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి అనేది మనం ముందే సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక రకంగా టేబుల్ ఇది. సో ఇప్పుడు మనం టూ టైప్స్ చూసాము. ఫస్ట్ వచ్చేసరికి ఇలా సెలెక్ట్ చేసుకుంటాము, రెండోది వచ్చేసరికి ఇన్సర్ట్ చేసుకుంటాము, మూడోది వచ్చేసరికి డ్రా టేబుల్. ఇప్పుడు మనం ఈ డ్రా టేబుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక పెన్సిల్ ఆకారం వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి మనం క్లిక్ చేసుకొని డ్రాగ్ చేస్తూ, అంటే మౌస్ని డ్రాగ్ చేస్తూ మూవ్ చేస్తే ఇలా టేబుల్ అనేది మనకి వస్తుంది. ఇలా మనకి కాలమ్స్ కావాలంటే ఇట్లా డ్రాగ్ చేసుకోవడమే, మౌస్ లెఫ్ట్ బటన్ని యూజ్ చేసి డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే కాలమ్స్ అనేవి వస్తాయి. అదే విధంగా రోస్ కూడా అంతే. దీనిలో కూడా మనకి ఒక ఫెసిలిటీ ఉంది. మనకి డ్రా టేబుల్ ఇక్కడ చూడండి ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మీరు ట్యాబ్కి యూజ్ చేస్తే కొత్త రో అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఏ టైప్గా టేబుల్ని క్రియేట్ చేసినప్పటికీ కూడా ఒక కొత్త రోని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళిన తర్వాత టేబుల్లోకి వెళ్ళిన తర్వాత ఎక్సెల్ స్ప్రెడ్షీట్, మనం ఎక్సెల్లోకి వెళ్ళి కూడా మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ ఒక టేబుల్ అయితే క్రియేట్ చేద్దాము. చూడండి, సీరియల్ నెంబర్, నేమ్, తర్వాత తెలుగు, ఇంగ్లీష్. సో ఇలా ఒక టేబుల్ అయితే క్రియేట్ చేసేసాము. క్రియేట్ చేసిన తర్వాత దీనికి కూడా నెంబరింగ్ ఇచ్చుకోండి, అంటే డేటా ఎంటర్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం ఇచ్చిన తర్వాత పేరు రాణి, డౌన్ యారో వాడుతున్నాను రవి, డౌన్ యారో వాడుతున్నాము రాజు, రాము, డౌన్ యారో వాడాము. నెక్స్ట్ ఇక్కడ రైట్ యారోస్, లెఫ్ట్ యారోస్ యూజ్ చేసుకుంటాం. రైట్ యారో యూజ్ చేసాము, మార్క్స్ ఎంటర్ చేస్తున్నాము. ఇది అప్ యారో. సో డేటా ఎంటర్ చేసుకోవడానికి మనము యారో కీస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా డేటా ఎంటర్ చేసుకున్న తర్వాత
జస్ట్ మనం పక్కన క్లిక్ చేస్తే చాలు, అంటే టేబుల్ కాకుండా ఇదంతా టేబుల్ ఏరియా. ఈ టేబుల్ ఏరియా బయట క్లిక్ చేయండి చాలు, ఆ టేబుల్ మీకు వచ్చేస్తుంది వర్డ్లోకి. ఓకే, ఇలా మనం ఒక కొత్త టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని ఎడిట్ చేయాలనుకోండి, ఈ టేబుల్ మీద డబుల్ క్లిక్ ఇవ్వండి, మళ్ళీ అందులోకి వెళ్తాం. మీకు ఇంతవరకు ఇదంతా వేస్ట్ కాలం కదా, దీని సైజుని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇలా ఇచ్చేసుకొని జస్ట్ పక్కన క్లిక్ చేయండి, టేబుల్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా కూడా మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్సర్ట్ మెనూలోకి వెళ్తాము, టేబుల్లోకి వెళ్తాము, డ్రాప్ డౌన్లో క్విక్ టేబుల్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంటాయి. సో ఈ క్విక్ టేబుల్లో ఏంటంటే టేబుల్ మనకు ఆల్రెడీ ఒక ప్రీ డిజైన్లో ఒకటి ఉంటుందన్నమాట, వీటిని టెంప్లెట్స్ అని కూడా అంటాము. సో ఆ టేబుల్ మనకి డిస్ప్లే అవుతుంది, ఇందులో ఉన్న కంటెంట్ని మనం మార్చుకోవచ్చు. సో ఏది కావాలంటే అది మీరు తీసేసుకొని కొత్త కంటెంట్ ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. సో ఈ టైప్లో టేబుల్ అయితే డిస్ప్లే అవుతుంది, జనరేట్ అవుతుంది, ఇక్కడ మనం కంటెంట్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇదొక టైప్ ఆఫ్ టేబుల్ క్రియేషన్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇన్సర్ట్ మెనూలో ఇంకొక ఆప్షన్ ఉంది, అదేంటంటే కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. ఆప్షన్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాము. సో ఫస్ట్ మనం ఒక ప్లేస్ తీసుకోండి, ఎంటర్. ఇక్కడ చూడండి నెంబరు కామా, కంపల్సరీ మీరు ఒక్కటే సింబల్ని యూజ్ చేయాలి. కామా నేమ్, కామా మళ్ళీ కామానే యూజ్ చేయాలి. సబ్జెక్ట్ తెలుగు, కామా ఇంగ్లీష్. ఇలా మనము వీటి మధ్య ఏం చేసాము అంటే కామా అనే ఒకటే సింబల్ని యూజ్ చేసాం. దీన్ని సెలెక్ట్ చేసుకోండి, టేబుల్లోకి వెళ్ళి డ్రాప్ డౌన్ మెనూ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది, ఇందాక హైలైట్ అవ్వలేదు చూడండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 4 అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి సపరేట్ టెక్స్ట్ ఎట్ కామా, ఇది ఆటోమేటిక్గా కనెక్ట్ అయింది. సో మనం కామాని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓకే అంటే చాలు, టేబుల్ అనేది జనరేట్ అయిపోతుంది. ఈ జనరేట్ అయిన టేబుల్కి మళ్ళీ మనకు అడ్వాంటేజ్ ఉంది కదా, 1 ట్యాబ్ ఇస్తే చాలు ఆటోమేటిక్గా రోస్ అయితే వస్తాయి. ఇలా మనం టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు. కన్వర్ట్ అయితే టేబుల్ కన్వర్షన్కి కామానే యూజ్ చేయాలా అంటే అదేమీ లేదు, బట్ కాకపోతే ఏంటంటే యూజ్ చేస్తున్న సింబల్ మాత్రం కన్ఫామ్గా ఒకటే సింబల్ని యూజ్ చేయాలి, వేరు వేరు సింబల్స్ని యూజ్ చేస్తే కుదరదు. తెలుగు ఐఫన్ ఇంగ్లీష్ ఇలా ఇచ్చాము. సో చూడండి వీటికి మధ్య ఇచ్చిన సింబల్ సేమ్ అనమాట, అలా వేరే సింబల్ ఇస్తే కనుక తీసుకోదు. సో సేమ్ సింబల్ తీసుకోండి, కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్. ఇక్కడ చూడండి అదర్లోకి వచ్చేసరికి ఐఫాన్ తీసేసుకుంది. ఇక్కడ పారాగ్రాఫ్, ట్యాబ్, కామా ఈ 3 కాకుండా అదర్ అనేది మీరు ఏ సింబల్ తీసుకున్నా అదర్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, మళ్ళీ మనకి ట్యాబ్ ఫెసిలిటీ ఉంది, సింగిల్ ట్యాబ్ ఇస్తే రో అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఒక టేబుల్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో చూడండి ఒక ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టేబుల్ని క్రియేట్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ ఉంది. సో ఇలా మనము ఇవన్నీ రోస్, ఇవన్నీ కాలమ్స్. సో ఇవన్నీ చూడండి 10 కాలమ్స్ 1 రో, 10 కాలమ్స్ 2 రోస్, ఇలా మనం టేబుల్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలానే ఇన్సర్ట్ టేబుల్ అనే ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇన్సర్ట్ టేబుల్ డైలాగ్ బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలనేది మనం సెట్ చేసుకుంటాము. జస్ట్ ఓకే చెప్పేస్తే మీకు ఆ టేబుల్ అనేది జనరేట్ అవుతుంది. అలానే టేబుల్లోకి వెళ్ళిన తర్వాత డ్రా టేబుల్ తీసుకొని మనకు కావాల్సిన విధంగా డ్రా చేసుకుంటాము. నెక్స్ట్ కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ అనేది చూడండి ఇక్కడ హైలైట్ అవ్వలేదు, ఎందుకు అంటే మనం టేబుల్కి కామా అలాంటివి తీసుకోలేదు కాబట్టి ఇది కన్వర్ట్ అవ్వలేదు. నెక్స్ట్ ఎక్సెల్లోకి వెళ్ళి టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు. క్విక్ టేబుల్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రీ డిజైన్స్ అయితే ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకొని టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇలా మనం ఒక టేబుల్ని ఇన్ని రకాలుగా క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కోసము www.degreeitacademy.in అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. పీడిఎఫ్ అందులో అవైలబుల్గా ఉంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.